క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒక పర్యాయము యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమను వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మన్నా టీవీ ద్వారా యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమములను మీరు వీక్షించి దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలను గైకొని దేవుని యొక్క దీవెనలకు మనమందరము అర్హులముగా పాత్రులముగా మారాలని నేను కోరుతూ ఉన్నాను. ఆయన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు ప్రభువా. మరి ఒకసారి ఇదిగో ప్రభువా, యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమమును మన్నా టీవీ ద్వారా జరిగించుటకు నువ్వు చూపిన సహాయము కొరకు వందనాలు ప్రభువా. అపాత్రుడు నన్ను క్షమించుము. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారం ఉండటకు సహాయం చేయండి. నీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులను తెరవండి. నాతో మాట్లాడండి. ఈ వాక్యము ద్వారా వినుచున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ నమ్మకత్వం కొరకు స్తుతులు ప్రభువా. మరి ఒకసారి నీ వాక్యం నుంచి మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని కోర్చు యేసునామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చున ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. ఈ వాక్యములో యెరోబాము భార్య విషయము, ఆయనకు చెప్పవలసిన విషయాలు ఏమైతే ఉన్నాయో వాటి విషయమై చెప్పబడింది. ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు దావీదు 2వ రాజుగా ఎన్నిక చేయబడినాడు. ఆయన తరువాత సొలొమోను ఆయన తర్వాత రాజుగా మారినాడు. సొలొమోను ఏం చేసినాడంటే, అతని ప్రారంభ దినాల్లో, రాజుగా అయిన తర్వాత ప్రారంభ దినాల్లో దావీదు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా ఒక క్రమమైన భక్తిని కొనసాగిస్తూ అలవాటు చేసుకుంటూ అతను ముందుకు వెళ్ళాడు. తద్వారా దేవుడు అతనికి శక్తినిచ్చాడు. అతడు దేవుడు చెప్పినట్లుగా, తన తండ్రికి బయలుపరిచినట్లుగా ఒక గొప్ప మందిరాన్ని కట్టినాడు. కానీ తన యొక్క వయసు పెరుగుతున్న కొద్దీ తనలో ఆత్మీయ మందత్వం వచ్చింది. దేవుని పట్ల సరి అయిన ఉద్దేశమును కలిగి లేడు. దేవుడు చెప్పే మాటలను అంతగా పట్టించుకోకుండా అలక్ష్యము చేసిన వాడుగా ఉన్నాడు. దానివల్ల అనేక మంది అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దానితో పాటు ఆ స్త్రీలను బట్టి ఆయా దేవతలను, దేవుళ్ళని చెప్పుకునే అన్యులైన వారిని, అన్య దేవతలను ఇతను కూడా పూజించడం, వాళ్లకు గుళ్ళు కట్టడం, ఇలాంటి పనులన్నీ చేసినాడు. ప్రారంభంలో సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మందిరంలోనికి వచ్చినాడు. యాజకులు సైతము అక్కడ నిలవలేనంత యెహోవా మహిమ వచ్చినట్లుగా రాయబడింది. సొలొమోను అనేక విషయాలను మందిరమును కట్టినప్పుడు ప్రార్థించినాడు. అవన్నీ నెరవేరుస్తానని దేవుడు చెప్పినాడు. కానీ సొలొమోను ఏం చేశాడంటే, దినములు గడుస్తున్న కొద్దీ ప్రార్థనలో దిగజారిపోయాడు, వెనుకకు వెళ్ళిపోయాడు. తను వివాహం చేసుకున్న స్త్రీలు ఆయన్ని ఆత్మీయ స్థితిలో, బలహీనమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. దానివల్ల జరిగిన ఒక గొప్ప పర్యవసానం ఏంటంటే, సొలొమోనుకి వ్యతిరేకంగా అనేకులు లేపబడినారు. దానిలో సొలొమోనుకి వ్యతిరేకంగా లేపబడిన వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి యెరోబాము ఒక విధవరాలి కుమారుడు. ఇతడు ఎఫ్రాయిము గోత్రముకు చెందినవాడు. ఒక విధవరాలి కుమారుడు అవటం వల్ల అతను తన పని తాను చేసుకుంటూ ఉండినాడు. కానీ సొలొమోను ఒక దినాన యెరోబాముని పిలిచి, యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని ఉన్నది, దాని మీద ఇతనిని అధికారిగా పెట్టినారంట. ఎఫ్రాయిము, మనష్షేలు
యోసేపు యొక్క సంతానము కాబట్టి ఆ సంతానముకు సంబంధించిన భారమైన పని ఏమైతే ఉందో ఆ పనంతటిని చేయడానికి సొలొమోను యరొబాముని నియమించినాడంట. యరొబాము ఏం చేసినాడంటే, యెరూషలేము నుంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోదాము, ఎక్కడైనా కొంతకాలం ఉందాము, సొలొమోను బలమైన రాజు, అతనిని ఎదుర్కోవడము అతన్ని ఎదిరించడము సాధ్యమయ్యే పని కాదు అని ఇతను బయటికి వెళ్ళిపోయినాడంట యెరూషలేము నుండి. అతడు వెళుచూ ఉండగా మార్గమందు షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అని ఆయనంట. అహీయా అనే ఒక ప్రవక్త యరొబామును ఎదుర్కొని యరొబాముతో ఒక విషయాన్ని చెప్పినాడు. అహీయా కొత్త వస్త్రమును ధరించుకొని ఉన్నాడంట. దానిని తీసి దానిని 12 ముక్కలుగా 12 తునకలుగా చేసి 10 తునకలు యరొబాముకి ఇచ్చినాడు. యరొబాముకి ఇచ్చి ఏం చెప్పాడంటే 11వ అధ్యాయము 31వ వచనము, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి అష్తారోతు అను సీదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు. చూడండి వీళ్ళు ఏం చేశారు. ఇశ్రాయేలీయులంట వేరు దేవతలను వారి కొరకు ఏర్పాటు చేసుకొని వాటిని మ్రొక్కి వాటికి పూజించి తప్పైన మార్గంలో వేరొక మార్గంలోకి వెళ్ళిపోయారంట. దీనంతటికి కారణము సొలొమోను యొక్క ప్రార్థనాహీనత, అతడు ఆత్మలో దిగజారిపోవుట. తన తండ్రి ఏమైతే తనకు చెప్పినాడో, దేవుడు ఏమైతే తనకు చెప్పినాడో వాటి విషయంలో ఎలాంటి లక్ష్యము లేనివాడుగా సొలొమోను వెనకకు దిగజారిపోవడాన్ని బట్టి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు సహితము ఇతర దేవతలను పూజించి వాటికి మ్రొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించటం మొదలుపెట్టారు. రాజే క్రమం తప్పిపోయాడు. ఆ ప్రజలు కూడా ఆ మేరకు అదే రీతిగా మరి ఎక్కువగా క్రమం తప్పిపోయారు. ఇలాంటి సందర్భంలో సొలొమోను నుంచి రాజ్యమును తీసివేసి దానిలో 10 భాగాలను యరొబాముకు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక అహీయా ఏం చేస్తున్నాడంటే తాను ధరించి ఉన్న కొత్త వస్త్రమును తీసుకొని దానిని 12 తునకలుగా చేసి 12 ముక్కలుగా చేసి 10 ముక్కలను యరొబాముకి ఇచ్చాడు, 10 తునకలను. అతనితో చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులలో 10 గోత్రముల మీద నువ్వు రాజు అవుతావు, మిగతా 2 గోత్రములు ఉన్నాయి, వాటి మీద మాత్రమే దావీదుకు నేను ప్రమాణం చేశాను కాబట్టి అతని కొరకు అతని సంతానం నుంచి రాబో వారికి రాజ్యము ఉంచుతాను, వారికి ఇచ్చేది 2 గోత్రములు మాత్రమే, మిగతా 10 గోత్రముల మీద నీవు రాజు అవుతావు అని యరొబాముతో చెప్పినాడు. యరొబాము పారిపోయినవాడు, విధవరాలి కుమారుడు, ఎలాంటి శక్తి సామర్థ్యం లేనివాడు. కాబట్టి అహీయా ఈ మాట చెప్పినప్పుడు ఇతడు ఏం చేయాలంటే దేవుని వైపు చూచి, ప్రభువా నేను అయోగ్యుడను, ఇలాగా నాకు 12 గోత్రములలో 10 గోత్రముల మీద నన్ను రాజుగా చేస్తానని ఈ ప్రవక్త ద్వారా నాకు చెప్తూ ఉన్నావు, నేను దీనికి తగినవాడను కాదు ప్రభువా, నీ చిత్తమైతే నీవు అవకాశం ఇస్తే ఆ 10 గోత్రముల మీద నేను రాజు అవుతాను, నీవు చెప్పినట్లే చేస్తాను ప్రభువా, నీ ఆజ్ఞలనే నీవు ఏమైతే నాకు చెప్పావో లేకపోతే ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడిందో దానినే నేను చేస్తాను ప్రభువా అని చెప్పవలసిన వాడు యరొబాము. కానీ యరొబాము ఆ విషయంలో ఏమి పట్టించుకొని వాడిలాగా, లేకపోతే 10 గోత్రముల మీద నేను రాజునవుతున్నాను, ఇంకా నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు అనుకున్నాడేమో. దేవుని విషయమై ఎలాంటి లక్ష్యము లేనివాడుగా ఉన్నాడు. ప్రభువుతో సహవాసమునకు మనం తిరిగి సమకూర్చబడినప్పుడు, దేవునితో సహవాసమునకు మనము తిరిగి సమకూర్చబడినప్పుడు ఆ ఆనందమంట ఎల్లప్పుడూ కన్నీటితో ఉండాలంట. ఇతడు దేవుని ప్రజల నుంచి దూరం అయిపోయినవాడు యరొబాము. కానీ సొలొమోను మరణమైన తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు, ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు
అతడు ఎలాగ ఉండాలంటే కన్నీటితో పశ్చాత్తాపంతో ఉండాలి. తనకు గొప్ప బాధ్యత ఇవ్వబడుతుంది. ఇశ్రాయేలు జనాంగమును 2 భాగాలుగా చేస్తే ఉత్తర ఇజ్రాయేలు భూభాగపు ఉత్తర ప్రాంతంలో ఉన్న 10 జాతుల వారిని పరిపాలించుటకైన ఆధిక్యత ఇతనికి ఇవ్వబడుతూ ఉంది. చరిత్రలో చెప్పబడినట్లుగా ఇతను 22 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు. కనుక ప్రభు యొద్దకు తిరిగి సమకూర్చబడుతున్నాడు. తన రాజ్యంలోనికి తాను తిరిగి వస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానములు ఇవ్వబడుతున్నాయి, వాటిని స్వతంత్రించుకునే పనిలో ఉన్నాడు. కాబట్టి ఇతడు ఎలాగ ప్రవర్తించాలంటే కన్నీటితో పశ్చాత్తాపంతో దేవుణ్ణి వెదకాలి, వేడుకోవాలి. ప్రభువా, నేను ఇలాంటి స్థితిలో పడిపోయిన స్థితిలో ఉండగా నన్ను తిరిగి జ్ఞాపకం చేసుకున్నావు. నాకు ఈ రాజ్యమును పరిపాలించుటకైనా ఆధిక్యతనిస్తున్నావు ప్రభువా. నేను ఈ విషయంలో తగినవాడను కాదు ప్రభువా. నీవు చెప్పినట్లుగా చేస్తాను ప్రభువా. నీ మాట వింటాను ప్రభువా. నీవు ఏమైతే నన్ను చేయమంటావో, లేకపోతే మా పూర్వీకులకు ఎలాంటి ధర్మశాస్త్రం ఇచ్చావో, నీ ఆజ్ఞలు కట్టడలు ఏమైతే ఉన్నాయో వాటి ప్రకారమే నడుచుకుంటాను ప్రభువా. నేను దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఇతడు నిబంధన చేయవలసినవాడు. యెరోబాము 11వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దేవుడు గొప్ప వాగ్దానాన్ని యెరోబామునికి ఇస్తున్నాడు. యెరోబాము ఒక సామాన్యమైన వ్యక్తి, ఇశ్రాయేలు గోత్రమునకు చెందినవాడే కానీ విధవరాలి కుమారుడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సొలొమోను అవిధేయతను బట్టి రాజ్యము విభాగించబడింది, దానిలో 10 గోత్రములు నీకు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి నీవిప్పుడు ఏం చేయాలంటే నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు విని దానిని అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలంగా నువ్వు ప్రవర్తించాలి. నేను చెప్పే మాట నువ్వు మొట్టమొదటిగా వినాలి, దానిని నువ్వు అనుసరించాలి. అప్పుడు నీకు దావీదుకి ఎలా అయితే నేను వాగ్దానము చేసినానో, దావీదుతో భంగము కాజాలని నిబంధన ఎలాగ చేసినానో అలాగా నీ విషయంలో కూడా నేను చేస్తానని చెప్పాడు. దావీదు కన్నా ముందు సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నాడు. సౌలును కూడా దేవుడు ఇట్లాంటి వాగ్దానమే చేసినాడు. నీవు గనక నా మాట విని దాని ప్రకారం నడిస్తే నీ సంతానమును, నీ కుమారుడు, ఆ తర్వాత నీ సంతానము, నీ కుమారుడు అట్లా ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉంటారు అని చెప్పినాడు. కానీ దేవుడు తన గర్వపు స్వభావముతో, తన పాపపు స్వభావముతో అక్కడ ఉన్న సేవకుడైన సమూయేలును సైతము లక్ష్యము చేయకుండా ఉండి రాజ్యములో అతడు పతనమైపోయాడు. ఆ రాజ్యము దావీదునకు ఇవ్వబడింది. ఇక్కడ ఆ విషయం ఇతను ఎరిగి ఉన్నవాడు, దాన్ని తెలిసి ఉన్నవాడు. అది జరిగిన తర్వాత ఇది జరుగుతూ ఉంది. కాబట్టి యెరోబాము ఏం చేయాలంటే నాకు ఈ ఆధిక్యత ఇవ్వబడుతుంది, దావీదుకు ఈ 12 గోత్రముల మీద రాజుగా ఉండుటకు, అతని తర్వాత అతని సంతానమునకు ఈ రాజ్యము కేటాయించబడింది. కానీ కొన్ని కారణాల వల్ల 10 గోత్రములు నాకు ఇవ్వబడతాయి. కాబట్టి నేను దేవుని మాట వినాలి, ఆయన చెప్పినట్లుగా నేను నడవాలి, ఆయనకు అనుకూలమైన దాన్ని నేను చేయాలి. అట్లా చేస్తే దావీదుకు తోడుగా ఉన్నట్లుగా నాకును తోడుగా ఉంటానంటున్నాడు. నా కుటుంబమును శాశ్వతముగా స్థిరపరుస్తానంటున్నాడు. ఈ గొప్ప ఆధిక్యత నాకు ఇవ్వబడుతుంది. కాబట్టి నేను దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. దేవుని యొక్క ప్రమాణాన్ని, సత్య ప్రమాణాన్ని, దేవుని యొక్క స్థిరమైన నిబంధనను నేను పట్టుకొని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను అలాగ ముందుకు వెళ్తాను అని తలంచుకోవాల్సిన వాడు యెరోబాము. కానీ యెరోబాము అహీయ చెప్పిన మాట విన్నాడు, హృదయంలో సంతోషించినాడు, రాజునవుతున్నాను అనుకున్నాడు. కానీ తన ప్రవర్తన విషయమై ఎలాంటి జాగ్రత్త లేనివాడుగా ఉన్నాడు. ఒక మనుషుడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఒక దినాన అమాంతంగా ఉన్న ఫలంగా అతడు పడగొట్టబడతాడు, సాతాను చేత పట్టబడతాడు. దేవుడు ఖచ్చితమైన నియమాన్ని నియమించినాడు. ఆయన చెప్పే మాటలు వినాలి,
వాటిని అనుసరించాలి. దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఆయననే సేవిస్తూ అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇతరుల వలె అటు ఇటు చూడక ఇశ్రాయేలీయులు ఆ దేవత వైపు ఈ దేవత వైపు చూసి వాళ్ళు నిర్మూలమయ్యే దశలోనికి వచ్చారు. అలాగ నేను చేయక నేను జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగా ఉండి నా ప్రజలను జాగ్రత్తగా దేవుని మార్గములో పరిశుద్ధుడైన ఆ దేవుడు ఏమైతే నీతి లేతే కట్టడలను న్యాయ విధులను నియమించాడో వాటిలో నేను నడవాలి, తద్వారా నా ప్రజలను కూడా నడుపుకోవాలి అనుకొని యెరోబాము తలంచుకోవాల్సిన వాడు. కానీ 12వ అధ్యాయంలో యెరోబాము చేసిన పాపముల గురించి చూద్దాము. 12వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఏముంచాడు? 29లో యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి 2 బంగారపు దూడలు చేయించాడంట. వాటిని చేయించి చెప్తున్నాడు, ఇవే మీ దేవుడు, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇదే, ఎర్ర సముద్రంలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చిన దేవుడు, అరణ్య మార్గములో నిన్ను నడిపించిన దేవుడు ఇదే అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే యెరోబాము 10 గోత్రములను పాలించుచూ ఉన్నాడు. ఆ 10 గోత్రముల వాళ్ళు పొరపాటున లేకపోతే అనుకోకుండా ఇటువైపు చూసి సొలొమోను కుమారుడు రెహబాము రాజ్యం చేస్తూ ఉన్నాడు. అటువైపు చూసి ఒకవేళ అటువైపు ఆకర్షించబడి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారేమో, నన్ను రాజుగా ఉండకుండా తొలగిస్తారేమో అని ఇతను ఒక ఆలోచన చేసినాడు. తద్వారా 2 బంగారపు దూడలు చేయించి ఒకటి దాను నందు మరొకటి బేతేలు నందు పెట్టి ఇవే మీ దేవుడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు 10 గోత్రములకు యెరోబాము విగ్రహారాధన అలవాటు చేసినాడు. దేవుడు చెప్పిన మాట వినాలి, దాన్ని అనుసరించాలి అను సాక్షాత్తు తనే హెచ్చరించబడ్డాడు. దాని ప్రకారం చేస్తే దావీదు సంతానానికి ఎలా అయితే వాగ్దానం చేయబడిందో అలాగా నీకు నీ కుటుంబమునకు నీ సంతానమునకు వాగ్దానములు నెరవేర్చబడతాయి అని దేవుడు చెప్పిన మాటను వినకుండా వీళ్ళందరినీ తప్పు మార్గంలో నడిపించుటకు 2 బంగారపు దూడలను చేసి వాటిని బేతేలు నందు దాను నందు ఉంచి వాటిని పూజించమని చెప్తూ ఉన్నాడంట. కాబట్టి జనులు పాపము చేయుటకు కారణమయ్యాడంట యెరోబాము తన రాజ్యంలో ఉన్న ప్రజలకు విగ్రహారాధన అలవాటు చేసినాడు. తన రాజ్యము కూలిపోకూడదు, తను రాజుగా ఉండడం నుంచి వెనుకకు వెళ్ళిపోకూడదని, అది జరగకుండా ఉండాలని ఒక ప్రయత్నం చేసినాడు, ఒక పన్నాగం వేసినాడు. కానీ దేవా, నీవి వాగ్దానం నాకు చేసినావు కాబట్టి నా విషయంలో నీవు నెరవేర్చే దేవుడు అయినావు ప్రభువా, నేను నీ మాట వింటాను ప్రభువా, నీవు చెప్పినట్లుగా నీ ఆజ్ఞలు కట్టడలు విని అనుసరించి వాటిని గైకొంటాను ప్రభువా, నా జీవితంలో వాటిని నెరవేరుస్తాను ప్రభువా, నా పిల్లలకు నా పిల్లల పిల్లలకు వాటిని నేను నేర్పుతాను ప్రభువా అని యెరోబాము చెప్పి దేవుని వైపు చూస్తూ ఉంటే తన రాజ్యము స్థిరముగా నిలబడే రాజ్యముగా ఉండేది. ఆ రాజ్యమునకు అంతము లేని రాజ్యంగా ఉండేది, స్థిరమైన రాజ్యంగా ఉండేది. కానీ అది చేయకుండా తన లోక సంబంధమైన మర్యాదను లేకపోతే తన సొంత ఆలోచనను అనుసరించి 2 బంగారపు దూడలు చేయించి పెట్టాడంట. దాని ద్వారా జనులను పాపపు మార్గంలోనికి పాపము చేయుటకు విగ్రహారాధన చేయుటకు కారణమైన వ్యక్తిగా యెరోబాము ఉండినాడు. ఆ తరువాత 13వ అధ్యాయము 1వ వచనంలో ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా, జనులను విగ్రహారాధన వైపు మళ్లించటమే కాకుండా దేవుడు బలిపీఠం మీద ధూపం వేయుటకు ఎవరినైతే నియమించినాడో వాళ్ళు కాకుండా యాజకులు లేవీలు ఆ సంతానముకు సంబంధించిన వారు కాకుండా తనే ఆ పని చేయ మొదలుపెట్టాడు. సౌలు కూడా అలాగే చేశాడు. సమూయేలు రావటం ఆలస్యమైందని చెప్పి తనే బలిపీఠం దగ్గర దహన బలులను సమాధాన బలులను అర్పించటకు మొదలుపెట్టాడు. అలాగే యెరోబాము కూడా అదే పని చేశాడు. ఒక యాజక క్రమం ఉంది, ఈ పని వీరికి నియమించబడింది అని లేకుండా లేవీలు కాని సాధారణమైన వ్యక్తులని యాజకులుగా నియమించాడంట.
అదే సమయంలో తనకు తానే బలిపీఠం మీద ధూపము వేయుటకై యరొబాము లేచి నిలబడినాడు. దేవుడు చెప్పిన మాటలు నిరర్ధకం చేసినాడు. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదనుకున్నాడు. ఇతను సామాన్య జనులను తీసుకొచ్చి వాళ్ళతో ధూపం వేయించాలనుకున్నాడు. ఇలాగ చేయడాన్ని బట్టి తన యొక్క పాపాన్ని, తన యొక్క తిరుగుబాటుతనాన్ని అంతకంతకు ప్రబలమైపోయేలాగా, ఎక్కువైపోయేలాగా చేసుకున్నాడు యరొబాము. దేవుని మాటను వినక, దేవుని మాటను అలక్ష్యము చేసి 13వ అధ్యాయం 33వ వచనంలో, ఈ సంగతి అయిన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యరొబాము అంట తనకిష్టమైన వారిని, సామాన్యులను, ఎవరిని పడితే వారిని, తను కోరుకున్న వాళ్ళని, అంటే తను ఏమి చేసినా ఎవరో చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు, తనను దేవుడు చూస్తున్నాడని కానీ దేవుడు తనకు ముందే ఒక హెచ్చరికనిచ్చినాడు. నీవు నా మాట విని దాన్ని అనుసరించి దాని ప్రకారం చెయ్యాలి అని చెప్పినాడు అనే విషయాన్ని అతను ఆలోచించకుండా తన ఇష్టమైన వ్యక్తులను తీసుకొచ్చి యాజకులుగా పెట్టాడంట. అలా చేయడం ద్వారా దేవునికి బహు కోపాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు యరొబాము. ఇదంతా జరిగిన తర్వాత యరొబాము యొక్క కుమారుడు అబీయా, ఆయన కాయిలా పడిపోయినాడంట. అనారోగ్యం పాలైపోయాడు, సిక్ అయిపోయాడు. ఇతను తల్లిదండ్రుల పాపము, తల్లిదండ్రుల అవిధేయత వారి పిల్లల మీదకి వస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. యరొబాము చేసిన పాపము, యరొబాము ఎలాగైతే ఇశ్రాయేలును తప్పు మార్గంలో నడిపించినాడో, దేవుని యొక్క క్రమాన్ని విడిచి సామాన్య ప్రజలను యాజకులుగా ఉండుటకు నియమించినాడో, దీనిని బట్టి తన కుమారుడైన అబీయాకి అనారోగ్యం వచ్చిందంట, కాయిలా పడిపోయినాడు. కాబట్టి ఇప్పుడు గుర్తొస్తున్నాడు. ఎవరు గుర్తొస్తున్నాడు? అహీయా గుర్తొస్తున్నాడు. ఇదిగో నేను రాజు అవుతానని ఆ దినాన నేను సొలొమోను నుంచి పారిపోతూ ఉన్నప్పుడు, యెరూషలేమును దాటి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నాకు ఒక ప్రవక్త ఎదురయ్యి వస్త్రాన్ని చింపి 10 తునకలు నాకు ఇచ్చి నేను రాజు అవుతానని చెప్పిన ఆయన ఉన్నాడు అహీయా. అతని దగ్గరికి వెళ్ళు. ఎలాగ వెళ్ళాలంట? 14వ అధ్యాయము 2వ వచనం. యరొబాము తన భార్యతో ఇట్లా నేను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియకుండా మారువేషం వేసుకొని షీలోహునకు పొమ్ము. మారువేషం వేసుకొని వెళ్ళాలంట. ఈ ప్రవక్త అహీయా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. యరొబాముకి ఈ విషయం తెలిసిందేమో. అహీయా వృద్ధాప్యంలోనికి వచ్చాడు, అతని కళ్ళు కనబడట్లేదు, కాబట్టి నేను ఏ వేషం వేసుకొని వెళ్ళినా సరిపోతుంది అని అనుకొని యరొబాము భార్య మారు వేషం వేసుకొని వెళ్తా ఉందంట. యరొబాము చెప్పాడు కదా, నువ్వు మారు వేషం వేసుకొని వెళ్ళవామా ప్రవక్త దగ్గరికి, అతనికి కళ్ళు కనబడట్లేదు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాడని చెప్పాడు కదా. ఈమె నిజముగా యరొబాము ఎలాగ అవిధేయుడో, ఎలాగ పాపము చేసినాడో, తన ప్రజలను తప్పు మార్గంలో నడిపించాడో, ఈ స్త్రీ కూడా అట్టి స్త్రీ అయి ఉంటుంది. లేకపోతే యరొబాముతో చెప్పు ఉండాల్సింది. అతడు ప్రవక్త కదా, దేవుని యొక్క ఆలోచనలు తనకు తెలుసు కదా, మనం ఏమై ఉన్నామో మన హృదయంలోని ఆలోచనలు దేవుడు గ్రహించగలడు కదండి, వాటిని దేవుడు అహీయాకి చెప్తాడండి. కాబట్టి నేను మారు వేషం వేసుకొని వెళ్ళినా సరే ఆ దైవజనుడు గుర్తిస్తాడండి, అప్పుడు మనం దొరికిపోగలమండి. కాబట్టి అదంతా ఎందుకండి, మనం దేవుని సన్నిధిలో నిజమైన పరిస్థితిని చెప్దాము. దేవుడు మనల్ని మనం క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, మన కుమారుని ఆయన రక్షించగల సమర్థుడై ఉన్నాడు కదండి. కాబట్టి ఆ ప్రకారం చేద్దామండి. మారు వేషం వేసుకొని ఎందుకు వెళ్ళాలండి, అలాగ వద్దండి అని ఏమో చెప్పవలసింది. కానీ యరొబాము ఎలాంటి దుర్మార్గమైన దుష్టమైన మార్గంలో నడిచినాడో, తప్పైన మార్గంలో నడిచినాడో, మారు వేషం వేసుకొని వెళ్ళాలని చెప్తున్నాడు. ఈమె కూడా అదే వేషం వేసుకొని వెళ్తూ ఉందంట. వెళ్తూ 10 రొట్టెలు, అప్పములు, ఒక బుడ్డె తేనె తీసుకొని వెళ్తామంట. తీసుకొని వెళ్ళి బిడ్డ కాయిలా పడున్నాడు, ఇతడు ఏమవుతాడో కనుక్కోవాలని వెళ్తా ఉందంట. ఈలోగానే అహీయాకి దేవుని యొక్క దర్శనం కలిగింది. అహీయాతో దేవుడు చెప్తున్నాడు,
5వ వచనం, 14వ అధ్యాయము 5వ వచనం. అంతటా యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరి ఒక తైనట్టుగా వచ్చుచున్నది. యరొబాము భార్య వస్తుందయా, అహియా నీవు కండ్లు కానరాని వానివని, తన ఇష్టం వచ్చినట్లు అంటే నువ్వు గ్రహించలేవని, నువ్వు చూడలేవని మారువేషం వేసుకొని మరి ఒక తైనట్టు వస్తుంది. కాబట్టి ఆమెకు నువ్వు చెప్పవలసింది చెప్పు. గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. నేను నీకు సెలవిచ్చినది ఏమైతే ఉన్నదో దానిని యథాప్రకారంగా చెప్పాలి. అహియా కూడా ప్రార్థనాపరుడు, దేవుని నుంచి జవాబులు పొందుకునేవాడు. కాబట్టి యరొబాము 10 గోత్రముల మీద రాజైన తన భార్య వస్తున్నా సరే ఇతనికేమీ పట్టింపు లేదు. దాని విషయంలో ఏమీ బాధపడాల్సింది, భయపడాల్సింది లేదు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మాట అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఆ రాజైనా, తన భార్య అయినా, తన కుమారుడైనా ఎవరు బాధపడినా సరే, ఎవరు ఎలాగా అనుకున్నా సరే దేవుడు ఏమైతే చెప్పినాడో దానినే నేను చెప్తాను అని అహియా తలంచి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో 6వ వచనం, అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లా, నేను యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుటయ్యాలా? నీవు వేషం వేసుకొని వచ్చుటయ్యాలా? దేవుని దగ్గరికి ఎలాగొస్తున్నావు? నువ్వు వేషం వేసుకొని వస్తున్నావేంటి అని అడుగుతా. యరొబాముకు కండ్లు కానరావట్లేదు, కానీ అతని చెవులు మాత్రం బాగా పనిచేస్తా ఉన్నాయి. ఆమె కాలు చప్పుడు విని, యరొబాము భార్య లోపలికి వస్తుంటే ఆమె కాలు చప్పుడు వినబడిందంట ఈయనకి. ఆ చప్పుడు విని, నీవు వేషం వేసుకొని వచ్చుటయ్యేలా, మనం దేవుని యొద్దకు ఎలాగ వస్తున్నాం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. వేషం వేసుకొని వచ్చి నటించాలని భక్తి కలిగిన వాడిలాగా, భయభక్తులు, ఆయన యందు గొప్ప భయభక్తులు కలిగిన వాళ్ళలాగా మనం ప్రవర్తించాలని ఎంత ప్రయత్నం చేసినా దేవుడు హృదయం యొక్క స్థితిని, అంతరంగపు పరిస్థితిని ఎరిగినవాడు. దేవుని వాక్యంలో అననీయ సప్పెరలు వాళ్ళు చేయాలనుకున్న పని చేసి కొంత ద్రవ్యాన్ని దాచిపెట్టి పేతురు దగ్గరికి మారువేషం వేసుకొని మరొకలాగా చెప్పాలని వచ్చారు. గెహజీ నయమాను దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి ఎలీషా దగ్గరకు మారువేషం వేసుకొని మరి ఒకళ్ళు అన్నట్టు, లేకపోతే నేను ఆ పని చేయలేదన్నట్టుగా వచ్చాడు. ఇస్కరియోతు యోధా దేవుని నమ్మివేటికైనా డబ్బును తీసుకొని దేవుని యొద్దకు వచ్చాడు. అతడు కూడా మారువేషం వేసుకొని వచ్చాడు. మంచివాడిలాగా వచ్చాడు. వినయ విధేయతలు కలిగిన వాళ్ళలాగానే వచ్చాడు. దేవుని యొద్దకు మనము ఏ రీతిగా వస్తున్నాము? నిజముగా మనము భయభక్తులు కలిగిన వారుగా ఉన్నామా? లేకపోతే దేవుని సన్నిధిలో నటించి ఆ కొద్దిసేపు దేవుని దగ్గర జాగ్రత్తగా ఉన్నట్లు ఉండి ఆ తర్వాత మనకిష్టానుసారంగా ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చులే అని మనం తలుస్తూ ఉన్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే అబియా కాయిలాగా పడున్నాడని, తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని యరొబాము భార్య వచ్చినప్పుడు దేవుడు అహియాతో చెప్పినాడు. దేవుడు అన్నిటినీ చూచేవాడు. నీవెలాంటి స్థితిలో ఉన్నావో, నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో, నీలో అయినా నాలో అయినా ఎలాంటి పాపము దాచబడి ఉన్నదో, ఎలాంటి వంకర స్వభావం దాచబడి ఉన్నదో, ఎలాంటి మారువేషం ఉన్నదో, పైకి ఒక రకంగా కనబడి లోపల మరొక రకమైన ప్రవర్తన మనం కలిగి జీవిస్తున్నామేమో అనే విషయాన్ని దేవుడు గ్రహించగలడు. కాబట్టి ఒక దినాన మనం పట్టబడగలము. ఆ రీతిగానే యరొబాము భార్య పట్టబడింది. ఆమె కాలి చప్పుడు వినగానే చెప్తున్నాడు, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ ఆయను. నీకు కఠినమైన మాటలు చెప్పాలని దేవుడు నాకు చెప్తున్నాడు. ఆ దేవుడు నాకు ఆజ్ఞాపించినాడు. నేను ఆ ప్రకారమే నీకు చెప్తాను. నీవు రాజువు, లేకపోతే రాజు భార్యవు, కాబట్టి నీకు అనుకూలముగా నీవు కావాలని ఏమైతే కోరుకొని వచ్చినావో అది చెప్పడానికి నేను ఇక్కడ లేను. కానీ దేవుడు నాకు ఏమైతే ఆజ్ఞాపించినాడో అది కఠినమైన మాట, ఆ మాటనే నేను నీకు చెప్తా అని అహియా చెప్పినాడు.
తర్వాత 14వ అధ్యాయము 9వ వచనము, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. నీ పితరులైన వారు, నీ ముందు ఉన్న రాజులు, లేకపోతే నీ ముందున్న నీ పితరులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దానికన్నా నువ్వు అధికమైన కీడు చేశావు. విగ్రహారాధన చేశావు, నాకు బహు కోపాన్ని పుట్టించావు. కాబట్టి నీ మీదకి ఉగ్రత నిశ్చయముగా రాబోవచ్చు ఉన్నదని అహీయ చెప్పినాడు 10వ వచనంలో. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. దేవుడు అహీయ ద్వారా కఠినమైన మాటలు చెప్తున్నాడు. పెంట అంతయు పోవునట్లుగా ఒకడు ఊడ్చివేస్తాడు కదా. ఒక ఇంటిలో లేకపోతే ఒక స్థలములో పనికిరానిది, పాడైపోయింది, ఇలాంటిది ఏమైనా ఉంటే దాన్ని మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తాడు కదా. అలాగా నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఎవ్వరూ లేకుండా మిగలకుండా అందరినీ నేను ఊడ్చివేస్తా. దేవుడు చెప్పినాడు, నీవు నా మాటలు విని, నా ఆజ్ఞలను విని, వాటిని అనుసరించి నీవు నడిస్తే దావీదు సంతానము నుంచి ఎలాగైతే రాజు ఉండకపోడని నేను చెప్పినానో అలాగ నీ సంతానానికి కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. నీవు ఆ మాటలు విని వాటిని లక్ష్యము చేస్తూ ముందుకు వెళ్తే నీ తర్వాత నీ సంతానము రాజు అవుతారని చెప్పాను. కానీ నువ్వు ఆ మాటను పట్టించుకోకుండా నీవు అధికమైన కీడు చేసినావు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నాకు కోపం పుట్టించావు. కాబట్టి దాని ఫలితం ఏంటంటే నీవు నీ సంతానము పెంట ఊడ్చివేసినట్లుగా అవతలికి ఊడ్చివేస్తానని చెప్పినాడంట. కాబట్టి యెరోబాము భార్య అలాగ వెళ్ళిందో లేదో 14వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. యెరోబాము భార్య ఆ మాట తీసుకొని దేవుడు చెప్పిన కఠినమైన మాటలను విని తిరిగి వెనుకకు వచ్చింది. ఈ కాలక్రమంలో లేకపోతే ఈ మార్గంలో ఎక్కడా కూడా ఏమో పశ్చాత్తాపడినట్టు కానీ యెరోబాము భార్య కానీ ఏ మాత్రము పశ్చాత్తాపాన్ని కలిగి లేరు. క్రీస్తుతో మనం సమకూర్చబడినప్పుడు, తిరిగి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నేను తగినవాడను కాదు ప్రభువా, నేను ఇలాంటి పాపపు గోతిలో పడి ఉండగా, దుష్టత్వములో నిలిచి ఉండగా నన్ను పిలుచుకున్నావు ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను నిలబెట్టావు, నీ కుమారునిగా చేసినావు, నీ కుమార్తెగా చేసినావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని మనం కన్నీటితో ఆయన్ని వేడుకోవాలంట. కానీ వీరు అలాగ చేయకుండా వాళ్ళ దుష్టమైన మార్గముల్లో వెళ్ళటాన్ని బట్టి యెరోబాము భార్య ఆ పట్టణము లోపలికి వచ్చిందో లేదో ఆ చిన్నవాడు చనిపోయాను అని రాయబడింది. యెరోబాము చేసిన పాపము తన కుమారుని మీదకి వచ్చింది. అతడు అనారోగ్యం పాలై మరణమైపోయినాడు. దేవుని యొక్క హెచ్చరికలను, దేవుని యొక్క వాక్యమును, దేవుడు మనకు చెప్పే ప్రతి విషయమును మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుడు చెప్పే మాటలు, కట్టడలు, ఆయన ధర్మశాస్త్రము అది బహు విలువైనది, పవిత్రమైనది. దాన్ని జాగ్రత్తగా చేతబట్టుకొని ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండి ఆయన్ను వేడుకున్నప్పుడు, హృదయంలో నుంచి పాపపు స్వభావాన్ని, వంకర స్వభావాన్ని తొలగించుకున్నప్పుడు, వేషం వేసుకొని వచ్చే పరిస్థితి నుంచి విడిపించుకొని మనం యథార్థమైన మెట్టులో ఆయనను సేవించినప్పుడు, ఆయన సన్నిధిలో క్షమాపణ కోరినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనలను కరుణించి తన కృప చూపి తన వాత్సల్యత చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని మనలను ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. రక్షణ వాగ్దానాలతో మనల్ని మళ్ళీ మళ్ళీ దర్శిస్తాడు. కానీ ఈ మాటలన్నీ విని తన పితరుల గురించి తెలిసి, దావీదు గురించి తెలుసు, సౌలు గురించి తెలుసు, కానీ జాగ్రత్త వహించని వాడై యెరోబాము తన యొక్క కుమారుణ్ణి నష్టపోయినాడు. తన రాజ్యము నిలవదని, లేకపోతే తన సంతానము ఎవ్వరూ మిగిలి ఉండకుండా మగవాళ్ళందరూ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేయబడతారని దేవుడు చెప్పాడు. అలాగ నిర్మూలము చేయబడడానికి కారణము తన యొక్క అవిధేయత మాత్రమే.
ఈ దినముల్లో వాక్యం వినుచూ ఉండగా మన అవిధేయత, పాపము, తిరుగుబాటు, వంకర స్వభావము, కపటమైన స్వభావము అది మనకు ప్రమాదము. అదే సమయంలో మన సంతానముకు కూడా అది గొప్ప ప్రమాదముగా ఉండగలదు. కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టి ఆయన మార్గములలో నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మాట వినేవారముగా, ఆయనలో ఫలించే వారముగా, మన సంతానమునకు గొప్ప దీవెనలను సమకూర్చే వారముగా మనము ఉండగలము. మన ఇష్టానుసారంగా చేసి దేవుడు మాకు సహాయం చేస్తాడు, నేను ఏం చేసినా సరిపోతుందిలే అని మనం తలంచినప్పుడు గొప్ప నష్టాన్ని, ప్రమాదాన్ని మనము తెచ్చుకోగలము, మన సంతానానికి కూడా తేగలము. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను, సంతానము మీదకి రప్పిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క వాక్యమును ఎరిగియుండి కూడా దాని ప్రకారము నడవకుండా ఉండినప్పుడు అది నీకు వ్యక్తిగతంగా నీకు నష్టము, అంతేకాదు నీ సంతానమును కూడా నష్టము కలిగించేవాడిగా, శాపగ్రస్తమైన స్థితిలోనికి నడిపించేవాడుగా ఉంటావు. అలా కాకుండా నిన్ను నీవు సరిదిద్దుకొని దేవుని యొక్క మాట విని ఆయనతో సమాధానపడి పశ్చాత్తాప మార్గంలోనికి నడిచినప్పుడు, కన్నీటితో ఆయన్ని వేడుకున్నప్పుడు, నీ పాపమంతటిని ఆయన యొద్ద ఒప్పుకున్నప్పుడు నిన్ను దేవుడు శాశ్వత శోభాతిశయముగా చేస్తాను, బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని చెప్పాడు. నీవు సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా, నీ తరతరములకు గొప్ప దీవెనను సమకూర్చే వ్యక్తిగా ఉంటావు. 1000 తరముల వరకు కరుణిస్తానని చెప్పాడు దేవుడు. నిన్ను కరుణించడమే కాదు, నీకు సహాయం చేయడమే కాదు, నిన్ను రక్షించడమే కాదు, నీ తర్వాత నీ సంతానమును కూడా దేవుడు రక్షిస్తాడు. దేవుడు గొప్ప దీవెనలతో మనల్ని నింపుతాడు. కాబట్టి సొలొమోను ఆ రీతిగా చేయకపోవడాన్ని బట్టి తన రాజ్యమును పడగొట్టుకున్నాడు. యెరోబాము కూడా తనకు కలిగిన గొప్ప ఆధిక్యత, అవకాశం, లేకపోతే తను అనుకోకుండా దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ 10 గోత్రములను పరిపాలించుటకైనా ఆధిక్యత తనకు వచ్చినప్పుడు దాని విషయంలో ఏమీ ఆలోచన లేనివాడుగా ఉండి, జాగ్రత్త లేనివాడుగా ఉండి తను నష్టపోయినాడు. అంతేకాదు తన సంతానమును కూడా గొప్ప నష్టాన్ని తెచ్చినవాడుగా యెరోబాము. కాబట్టి దేవుని మాటలు వింటున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకొని పరీక్షించుకొని దేవుడు ఏం చెప్పినాడో, ఆయన మాటలు, ఆయన ధర్మశాస్త్రము ఏమై ఉన్నదో దాన్ని జాగ్రత్తగా గ్రహించి దాన్ని అనుసరించి ప్రవర్తన దిద్దుకున్నప్పుడు దేవుడు గొప్ప క్షేమాన్ని మన కుటుంబాలకు, మన తర్వాత మన సంతానమునకు ఇస్తాడు. అది క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తను చేసిన పరిశుద్ధమైన కార్యము ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన శిలువలో మన కొరకు తన ప్రాణమును పెట్టడం ద్వారా సాధ్యమైంది. శిలువ యొద్దకు మనం వెళ్ళి ఆయన యొద్ద మనం క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన కలువరి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం మన మీద ప్రోక్షించబడి మనము పాప క్షమాపణను పొంది గొప్ప దీవెనకరమైన వ్యక్తులుగా మార్చబడతాము. అంతేకాదు మన కుటుంబంలో నిలబెట్టుకుంటాము. మన తర్వాత మన సంతానములను కూడా ఈ క్రమమైన దేవుని మెట్టులో నిలబెట్టుటకైనా శక్తిని, సామర్థ్యాన్ని దేవుని నుంచి పొందుకొని గొప్ప వ్యక్తులుగా మనం మార్చబడతామని యెరోబాము నుంచి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. యెరోబాము భార్య వంకర మార్గములో తన భర్త చెప్పిన మార్గంలో వచ్చింది. ఈమె చాలా రకాలైన బహుమానాలు తీసుకొచ్చింది. ఆయనను దేవుడు ఏమైతే చెప్పమన్నాడో ఆ మాటని చెప్పడం ద్వారా యెరోబాము భార్యకు కఠినమైన మాటలు చెప్పబడి అంట. ఎందుకంటే ఆమె వేషము వేసుకొని వచ్చినది. మనం కూడా ఈ దినములలో దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన సొంత వేషమును, వక్ర మార్గమును విడిచి సరి అయిన మార్గము, తిన్నని మార్గము, దేవునికి అనుకూలమైన మార్గము, హృదయంను సరిచేసుకునే మార్గంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమించి ఆయనకు నమ్మకమైన వారిగా, ఆయన చిత్తానుసారమైన బిడ్డలుగా మనల్ని చేసి మనం నిలబెడతాడు. అట్టి దీవెనలకు మనం పాత్రులు కావాలని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయొచ్చు. ఆయన వాక్యాన్ని మరి ఎక్కువగా చదివి లోతుగా ధ్యానించి ఆయన చెప్పే గొప్ప
ఆత్మీయ సత్యములను మర్మములను మనం ఎరిగి ఉండి మన కుటుంబంలో నిలబెట్టుకోవాలని నేను కోరుతూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు ప్రభువా. యెరోబాముకి ఇశ్రాయేలులో 10 గోత్రములను పరిపాలించుటకైన ఆధిక్యతను నువ్వు ఇచ్చినావు. అదే సమయంలో ఆయన నీ కట్టడలను ఆజ్ఞలను విని అనుసరించి వాటి ప్రకారం నడిస్తే ప్రభా అతని రాజ్యము స్థిరముగా, దావీదు రాజ్యం ఎలాగా స్థిరముగా ఉంటుందని చెప్పావో అతని రాజ్యమును కూడా అలాగా స్థిరపరుస్తానని చెప్పావు. కానీ యెరోబాము తన సొంత మార్గములో ప్రయాణం చేసి తనకిష్టమైన వారిని యాజకులుగా నియమించాడు. బలిపీఠం మీదకు తనే ఎక్కి ధూపం వేయే ప్రయత్నం చేసినాడు ప్రభువా. బంగారు దూడలను చేయించినాడు. ప్రజలను పాపము చేయుటకు కారణమయ్యాడు ప్రభువా. అలాగ అనేక రకాలైన తప్పులను చేసి తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి తన కుటుంబానికి గొప్ప నష్టం కలుగు చేసుకున్నాడు ప్రభువా. అదేవిధంగా తన కుటుంబమునకు తర్వాత తన సంతానమంతటిని నిర్మూలన చేస్తానని నువ్వు చెప్పుటకు ప్రభా నీ ఉగ్రతను తన మీదకు రానిచ్చుకున్నాడు ప్రభా. ఈ విషయంలో మేము హెచ్చరిక కలిగి ఉండి నీ మాటలు విని నీ ఆజ్ఞలను గైకొని ప్రభా నీ చిత్తానుసారముగా నడుచున్నట్లుగా ప్రవర్తించగలిగినట్లుగా సరి అయిన హృదయమును మాకు దయచేయండి. నీ మార్గంలో నిలబెట్టండి ప్రభా. కలువరి చెలువలో నువ్వు మా కొరకు చేసిన గొప్ప బలియాగం నిమిత్తమై స్తుతులు ప్రభా. నీ రక్తమును మా మీద ఈ దినముల్లో ప్రోక్షించండి. హృదయమును అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది ప్రభా. దాన్ని సరి చేసుకోవడానికి నీతో సమాధాన పట్టాకి ప్రభా మాకును మీరు అవకాశం ఇవ్వండి. ఈ దినముల్లో మీరు ఇస్తున్న అవకాశాలను మేము వినియోగించుకొని హృదయమును కఠినపరుచుకోనకుండా వక్ర మార్గముల్లో కపటమైన మార్గముల్లో ప్రయాణం చేయక నిజముగా నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో వేడుకోవడానికి మీరే సహాయం చేసి కృప చూపండి. యేసు ఇచ్చే ఆశీర్వాదం మీద నీ ముద్ర వేసి భద్రపరచండి. అనేకులకి ఈ వాక్యము దీవెనకరమైనదిగా ఆశీర్వాదకరమైనదిగా మీరే మార్చి కృప చూపమని, ఆ పాత్ర నన్ను క్షమించమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.